జనవరి 13వ తేదీ పుష్యమాస పూర్ణిమ తిథి ఉంటుంది. ఈ తిథి నుండి కుంభమేళా పుణ్యస్నానాలు మొదలవుతాయి. అయితే కుంభమేళా వేడుకలు మొదలయ్యాక అన్ని రోజులలో స్నానాలు చేయడం అంత మంచిది కాదు. పుణ్యస్నానాలకు ప్రత్యేక తిథులున్నాయి. 14వ తేదీ మకర సంక్రాంతి. ఈరోజు కుంభమేళా పుణ్యస్నానం చేయడం మంచిది. తరువాత జనవరి నెలలోనే 29వ తేదీ. ఈరోజు మౌని అమావాస్య. మౌని అమావాస్య రోజు పుష్కర స్నానం చేయడం చాలా మంచిదట. తరువాత ఫిబ్రవరి 3వ తేదీ కూడా పుణ్యస్నానానికి మంచిది. ఫిబ్రవరి 3వ తేదీ వసంత పంచమి అవుతుంది. దీని తరువాత ఫిబ్రవరి 12వ తేదీ పూర్ణిమ తిథి వచ్చింది. ఈరోజు కూడా పుణ్యస్నానం ఆచరిస్తే మంచిదే. చివరగా ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి జరుగుతుంది. ఈ మహాశివరాత్రి నాడు కుంభమేళా పుణ్యస్నానం చేయడం ఎంతో మంచిది. సాధారణంగా నదీ స్నానం, సముద్ర స్నానం చాలా పవిత్రమైనదిగా చెప్పబడుతుంది. కానీ కుంభమేళా సమయంలో స్నానానికి మరింత విశిష్టత ఉంది. దేవదానవులు అమృత కలశం కోసం యుద్ధం చేస్తున్నప్పుడు అమృత కలశం నుండి అమృత చుక్కలు చింది భూమి మీద పడ్డాయట. అవి కూడా గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో పడ్డాయని, ఇలా పుష్కరాల సమయంలో ఆ నదులలో స్నానం చేస్తే ఆ అమృత బిందువుల ప్రభావం వల్ల ఎలాంటి అనారోగ్యాలైనా నయమవుతాయని, ఆరోగ్యం చేకూరుతుందని, జీవితంలో చేసుకున్న పాపాలు నశిస్తాయని నమ్ముతారు. అందుకే కుంభమేళా సమయంలో ప్రయాగ క్షేత్రంలో స్నానం చేయడానికి ఎక్కడెక్కడి నుండో ప్రయాణం చేసి వెళుతుంటారు.